చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. భూదాన్ పోచంపల్లిలో నేతన్నకు చేయూత కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రులు ఈటెల, జోగు జగదీశ్వరరెడ్డితోని కలిసి పాల్గొన్న ఆయన దేశంలో ఎక్కడా లేనట్లుగా చేనేత వస్త్రాల కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మంత్రి. ఈ రోజు ఏ నేతన్నకు చేయూత పథకాన్ని అయితే ఈ రోజు మనం ప్రారంభిస్తా ఉన్నామో ఈ ఒక్క పథకానికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టింది 75 కోట్ల రూపాయలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం చేనేత జౌలి శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ లో 1283 కోట్ల రూపాయలు. ఇది లాంఛనంగా నేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలని పోచంపల్లిలో మొట్టమొదటిది ఒక శర పరంపరలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈరోజు పోచంపల్లిలో మనం ప్రారంభిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటే, కష్టాల్లో ఉన్న నేతన్నలకు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎవరిచ్చినా ఇయ్యకపోయినా మన రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా 50% సబ్సిడీ నూలు మీద రసాయనాల మీద ఇస్తామని చెప్పినరు. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఏ నేత కార్మికుడు బాగుపడాలని మనమైతే కోరుకుంటా ఉన్నామో లాభం ఆయన దాకా చేరాలే కాబట్టి చిట్ట చివర ఉన్న బాటంలో ఉన్న ఆ నేత కార్మికుడు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించిన ప్రతి పైసా కూడా కిందికి చేరాలే కాబట్టి 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నాం. 30-40 వేల మంది కార్మికులు నేత కార్మికులకు ఈరోజు ఈ నేతన్నకు చేయూత పథకం ద్వారా లాభం జరగబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వారంలో ఒక రోజు ఖచ్చితంగా విధిగా చేనేత వస్త్రాలు ధరించి మన చేనేత కళాకారుల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చి దాన్ని తూచా తప్పకుండా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఉత్పత్తి చేసిన గుడ్డకు బట్టకు మార్కెట్ లేకపోతే మీరు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన ఆదేశం మేరకు బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా తొందరలోనే ప్రభుత్వం మీతో చేసుకోబోతా ఉంది. మీరు ఉత్పత్తి చేసిన గుడ్డను చేనేత ముఖ్యంగా చేనేత వస్త్రాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసి మీకు అండగా నిలబడే దిశగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా చేనేత కళాకారులందరికీ చేనేత కార్మికులందరికీ కూడా అండగా నిలబడే దిశగా ఒక సమర్థవంతమైన ఆచరణాత్మకమైన ప్రాక్టికల్ కార్యాచరణను కూడా రూపొందిస్తూ ఉన్నాం. నేతన్నల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమం మొదలుపెట్టారని చెప్పారు మంత్రులు. ఉద్యమ కాలం నుంచే చేనేతను కాపాడేందుకు కేసీఆర్ ఆరాటపడ్డారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా చేనేత రంగానికి 1283 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామన్నారు లీడర్స్. మేము సభ పెట్టినాం కరీంనగర్లో. లక్షలాది మంది సమక్షంలో ఆనాడు చేనేత కార్మికులు వచ్చి దరఖాస్తు ఇచ్చి, అయ్యా కేసీఆర్ గారు మీరు మాట్లాడకపోతే మీరు ఉద్యమించకపోతే మా బతుకులు బాగుపడమని చెప్పి ఆనాడు వలవల ఏడ్చినాడు. లక్షలాది మంది సమక్షంలోనే కేసీఆర్ గారు ఈ కన్నీళ్లకు చరమగీతం పాడాలి అని చెప్పి వేలాది రూపాయలు చందాలుగా ఇస్తే 50 లక్షల రూపాయలు జమ చేసుకొని ఆ 50 లక్షల రూపాయల్ని సిరిసిల్ల చేనేత కార్మికులకి మీరు చావకండి మీకు అండగా ఉంటామని చెప్పి 50 లక్షల రూపాయలు ఇస్తే ఆ 50 లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా సిగ్గుపడ్డ ప్రభుత్వం తలదించుకున్న ప్రభుత్వం ఇవాళ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కి పోయేటట్టుంది, క్రెడిట్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి పోయేటట్టుందని చెప్పి స్పందించి మాత్రమే రుణమాఫీ డబ్బులు ఇచ్చింది తప్ప ప్రేమతో డబ్బులు ఆనాడు ఇవ్వలే. పోయిన సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు చేనేత రంగానికి కేటాయిస్తే 1283 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించి టార్గెట్ పెట్టి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా ఆత్మహత్యలకి చరమగీతం పాడాలి. ఏ ప్రభుత్వాల మీద అయితే విశ్వాసం సన్నగిల్లిందో ఆ వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపాలనే కార్యక్రమం భాగంగానే ఇవాళ ఇదే గడ్డ మీద ఏ ఆత్మహత్యలైతే జరిగి ఇవాళ తెలంగాణ సమాజ మానాడు కన్నీళ్లు పెట్టిందో అదే గడ్డ మీద ఇవాళ పోచంపల్లిలోనే థ్రిఫ్ట్ ఫండ్కి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఇది కష్టంగా బీసీల ప్రభుత్వం. నేను కూడా ఈరోజు గర్వపడతా ఉన్నాను. మరి బీసీలు ఈరోజు జనాభాలో 50% ఉన్నారు. అందుకొరకే ఆనాడు ఉద్యమ నేత చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు 1200 కోట్లతోటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టి ఇప్పటికి మేము 300 కోట్లు రిలీజ్ కూడా చేశామని చెప్పి సందర్భంగా మరి వేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అయితే నేతన్నకు చేయూత కార్యక్రమంలో మా బీసీ వెల్ఫేర్ ద్వారా 60 కోట్లు ఈ పథకానికి ఏదైతే ఇప్పుడు అధికారులు చెప్పారు
నాయకులు చెప్పాను. నేను దానికి మళ్ళీ ఆ జోలికి పోకుండా ఏదైతే కార్మికులందరికీ కూడా ఏ రకంగా పొదుపు చేయాలి, ఆ పథకం ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఇస్తుందని చెప్పి కూడా వివరాలు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేతన్నలకు ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు, సబ్సిడీని విడుదల చేయడంలో కూడా జాప్యం చేస్తూ ఉంది, మన ఒత్తిడికి ప్రకటించిన వాటిని కూడా అమలు చేయడం లేదు అని చెప్పి విజయవాడ హైవే బంద్ చేయడానికి అని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే కదిలి పోచంపల్లిలోనే సమావేశం చేసి మనం వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఆనాటి ప్రభుత్వం కదిలి వచ్చి కేసీఆర్ గారు పోచంపల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరే వరకే జీవో విడుదల చేసి ఆ రోజు మనకి ఇవ్వాల్సిన పైసలను కూడా ఇవ్వడం జరిగింది.